దేవుడు అంటే ఏమనుకున్నారు? ఏదో నువ్వు అనుకున్నట్టు ఆటలు పాట పాడుతున్నట్టు నువ్వు ఆడితే ఆడి టైప్ అనుకున్నారు దేవుడు. నువ్వు ఎక్కడ పెడితే అక్కడ నిలబడి ఇదిగో ఈయన దేవుడిని నిలబెట్టాను, ఈయనే దేవుడు, ఈయనకి నేను పూజలు చేస్తాను, అగరత్తి వేస్తాను, ధూపం వేస్తాను, నువ్వు తయారు చేసుకుని నువ్వు వేసేవాడు కాదు దేవుడు. నీ చేతులతో చేయించుకునే కర్మ ఆయనకి పట్టలేదు. ఆయన మహా ఉన్నతమైన సమీపింపరాని తేజస్సులో వహించేవాడైన. ఏ ఒక్కరూ సమీపించలేరు ఆయన మహిమలోనికి. ఆఖరికి దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేవు, తాళలేవు. ఆయన మహిమ, అంత మహిమ కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. అర్థమవుతుందా? ఏదో నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కానీ ఆయన స్థాయి ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. అంతటి గొప్ప తండ్రి నేను కలిగి ఉన్నాననే భావన నీకు కలిగి ఉండాలి. నా తండ్రి ఎటువంటి వాడో తెలుసా? ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో ఈ విశ్వం స్థితి ఎలాగైనా మారిపోద్ది. ఆయన ఉంటే, ఆయన అనుకుంటే ఉంటావు, ఆయన లేకపోతే రేపుడికి నువ్వు ఉండవు. లబ్దబ్ అని నీ గుండెకే కొట్టుకొని చూసావా? ఆయన ఆపాలంటే ఒక్క క్షణం నీ గుండెకే. ఆయన ఇవ్వాలంటే ఎంతైనా ఇవ్వచ్చు. రెప్పపాటు ఆయుష్ ఆయన చేతిలో ఉంది. జీవ మరణములు ఆయన వశం. జీవాన్ని ఇవ్వాలన్న ఆయనే, మరణాన్ని ఇవ్వాలన్న ఆయనే. ఎవరు మనం మనుషులు ఎవరికి మొక్కుకున్న మనిషి ఏం చేయలేడు. ఆయనే ఇవ్వాలి.